తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వానికి రాష్ట్రం అప్పచెప్పినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండే కదా, అయినా కానీ వాళ్ళేవి ఇది చేసిండ్రా, రుణమాఫీ చేయలేదు. కానీ ఇప్పుడు ఎంతో భారం ఉన్నా కానీ, ఎంతో భారంతో కూడిన విషయం ఇది అయినా కానీ ఎక్కడ కూడా వెనకడిగేయకుండా ఖచ్చితంగా చేస్తీరాలి, మనం మాట ఇచ్చినామని చెప్పి రుణమాఫీ అనేది చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త తిరిగి ఇంటింటికి తిరిగి తలుపు తట్టి మరి చెప్పిండ్రు గర్వంగా, మేము ఆగస్టు 15వ తారీఖు లోపల రుణమాఫీ జరుగుతుందని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అది మీ మాటగా మీరు తీసుకొని మీరందరూ కూడా చెప్పిండ్రు. మనం అందరం కూడా అదే మాటను ముందుకు తీసుకెళ్ళి చెప్పినాం. మరి ఈరోజు మన మాటలు సతిముట్టలు కాలేదు, ఆ మాట నెరవేరింది. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరు ఊర్లో గర్వంగా తిరగండి, గర్వంగా చెప్పుకోండి రుణమాఫీ చేసినామని. ఇది మనకి ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ఏమని, ఏదో గుజరాత్ ఇక్కడికి వచ్చొక్కరు అంటారు గుజరాత్ రోల్ మోడల్ అంటారు, ఇంకొకరు అంటారు ఇంకేందో రోల్ మోడల్ అంటారు. అదంతా కాదు, మన తెలంగాణ రోల్ మోడల్ అని మనం దేశానికి చాటి చెప్పాలని అంటున్నారు. నిజమా కాదా? ఎక్కడైనా ఇట్లా ఏకకాలంగా 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ వాళ్ళు చెయ్యలేంది ఈ ప్రభుత్వం గెలిచిన 7-8 నెలల్లోనే చేసింది. మరి దీన్ని బట్టే చెప్పొచ్చు, రైతే రాజు అన్నదానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా కూడా రైతే రాజు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చారానా చేసి బారానా చెప్పుకుంటారు. మనం బారానా చేసినా చారానా కూడా చెప్పుకోవాలంటే కొంచెం సంకోచిస్తుండ్రు మన వాళ్ళు. అది మనది. ఎందుకంటే చెప్పే చరిత్ర వాళ్ళది, చేసే చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే 6 పథకాలలో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటికే చాలా చేయడం జరిగింది.